హై బీపీ, అధిక రక్తపోటు అసలు ఎందుకొస్తుంది? ఒక వయసు తర్వాత 45 సంవత్సరాల వయసు తర్వాత ఈ రక్తనాళాలు హార్డ్‌గా అయిపోతా ఉంటది. నార్మల్‌గా ఒక ఒక 20 ఇయర్స్ గానీ, 25, 30 ఇయర్స్ వాళ్ళకి గానీ, జనరల్‌గా ఇంతకుముందు మనం మాట్లాడుకున్నప్పుడు బీపీ తగ్గినప్పుడు ఈ రక్తనాళం దగ్గరకొచ్చి బీపీ పెంచడం, బీపీ పెరిగినప్పుడు లూజ్ అవ్వడం, ఓపెన్ అయ్యి బీపీ తగ్గించడం చేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైతే ఈ రక్తనాళాలు కొంచెం స్టిఫ్ అయిపోతాయో, గట్టి పడతాయో, అట్లాంటప్పుడు ఈ బీపీ పెరిగినప్పుడు ఈ రక్తనాళం ఇట్లనే ఉండిపోతది ఇట్లా. దాంతో పాటు ఈ బీపీ మెయింటైన్ చేయడానికి కిడ్నీకి ఒక సంబంధం ఉంది. ఎప్పుడైతే బీపీ తగ్గుతదో కిడ్నీ నుంచి రెనిన్ అనే ఒక పదార్థం రిలీజ్ అయ్యి, దాని నుంచి రాస్ అనే ఒక పాత్వే ద్వారా యాంజియోటెన్సిన్ 2 రిలీజ్ అయ్యి, అది బ్లడ్ వెజల్స్ పైన వచ్చి యాక్ట్ చేసి, రక్తనాళాల పైన యాక్ట్ చేసి, ఈ రక్తనాళాలను దగ్గరికి తీసుకొచ్చి బీపీ పెంచుతుంది.